నమస్తే అండి. ఇటీవల భారత ప్రధాన మంత్రి గారు నార్వే పర్యటనలో భాగంగా అక్కడున్న జర్నలిస్టు వేసినట్టు ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదని తాజాగా కొన్ని వీడియోలు చూడడం జరిగిందండి. స్టేజ్ దిగిపోతున్న వీడియో కూడా చూడడం జరిగింది. బహుశా మన పీఎం గారుకి వినిపించకపోయి ఉండకపోవచ్చు అని నా అభిప్రాయం. ఒకవేళ వినిపించినా కూడా వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాల్సినంత అవసరం కూడా లేదండి అక్కడ. ఎందుకంటే ఎవరైతే ఆ జర్నలిస్ట్ ఉన్నారో ఆవిడ నెగిటివ్ అంశంతోనే మొదలెట్టింది కాబట్టి దానికి ఆన్సర్ చేయాలా వద్దా అన్నది ఆయన పరిధిలో ఉన్న అంశం అనేది. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఏ అంశాలపై వీళ్ళు ఈ ర్యాంకింగ్ ఇస్తారన్నది కూడా కొంచెం చూడాల్సిన విషయం ఉందండి దీంట్లోనే. వీళ్ళు తీసుకున్న శాంపిల్స్ అయితేనే కానీ వీళ్ళు ఏ అంశాన్ని పరిగణలో తీసుకుంటారన్న విషయాన్ని కానీ చూడాలి ఖచ్చితంగా. ఇక్కడ మన భారతదేశానికి కొన్ని చట్టాలు ఉంటాయండి. దానికి లోబడి మాత్రమే ఏ వ్యవస్థ అయినా పనిచేస్తుందండి ఇది. అలాగే మన ప్రెస్ కూడా పనిచేయాలండి. ఏ ఏ చట్టాలకైతే సాధారణ ప్రజలు లోబడి పనిచేస్తారో ప్రెస్ కూడా అదే చట్టాలు లోబడి పనిచేయాలండి. సో వాళ్ళు ఏదైతే తీసుకున్నారో ఆ అంశాల యొక్క విధి విధానాలను బహిర్గత పరచి అప్పుడు ర్యాంకింగ్ సిస్టమ్ అనేది ఇస్తే దానిపైన ఏమన్నా మాటలు కానీ ఏమన్నా వివరణ కానీ ఇవ్వడం జరుగుద్దండి. వాళ్ళు నచ్చినట్టుగా 4-5 కమిటీ మెంబర్స్ని పెట్టుకుని వాళ్ళే రిపోర్ట్ ఇస్తే దాన్నే వీళ్ళు ర్యాంకింగ్ల పరంగా తీసుకుంటే అది కరెక్ట్ పద్ధతి కాదని నా అభిప్రాయం. ఏదేమైనప్పటికీ ఇండియాలో ప్రెస్ ఫ్రీడమ్ అనేది ఉన్నదని నా భావన. లేకపోతే ఇంత విమర్శలు కానీ ఈ ప్రశ్నించేతత్వం కానీ ఉండదని నా అభిప్రాయం. దీని మీద నాకున్న ఇంకొక సందేహం ఏంటంటే పాకిస్తాన్ అనే కంట్రీలో ప్రెస్ ఫ్రీడమ్ మనకన్నా బాగుందని ఆ ర్యాంకింగ్లో ఉంది. అది ఎలా సాధ్యపడుతుందో నాకైతే అర్థం కాలేదండి. డెమోక్రసీ రూలింగ్ కన్నా మిలిటరీ రూలింగ్లో ఎక్కువ శాతం ఉంటుందన్న కంట్రీ. అలాంటి కంట్రీలో కూడా ప్రెస్ ఫ్రీడమ్ ఉందని చెప్పి వాళ్ళు ర్యాంక్ ఇవ్వడం జరిగింది. సో ఈ విషయాలను బట్టి చూస్తుంటే నాకు వాళ్ళు ఏదైతే ఇస్తున్నారో ఆ ర్యాంకింగ్ పైన నమ్మకం అనేది లేదండి. సో ప్రధానమంత్రి గారిని ఆ టైంలో ఆ రిపోర్టర్ అలా అడగడం కరెక్ట్ కాదండి. ఈ విషయంపై మన మీడియా కూడా భారతదేశ మీడియా కూడా ఎటువంటి వివరణ ఇవ్వడానికి కానీ అవునని కానీ కాదని కానీ ఎటువంటి రిప్లై ఇవ్వడానికి కూడా ఇవ్వడం కూడా చేయలేదండి. సో ఖచ్చితంగా నా యొక్క సూచన ఏంటంటే ఖచ్చితంగా మన మీడియా దీనిపైన స్పందించాలి. ఖచ్చితంగా స్పందించి వాళ్ళు చెప్పింది నిజమా కాదా అన్నది వీళ్ళు చెప్పాలండి ఖచ్చితంగా. ఎందుకంటే మీడియా ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అన్నారు కాబట్టి ప్రెస్ ఖచ్చితంగా దీనిపైన స్పందించాలండి. స్పందించి అవునా కాదా, అవును అంటే ఏ విధంగానే, కాదు అంటే ఎందుకు కాదన్నది కూడా వీళ్ళు చెప్పాలండి. చెప్పకపోతే ఇది మన దేశానికి సంబంధించిన విషయం కాబట్టి ఈ దేశంలో పార్టీ అయిన ప్రెస్ కూడా దీనికి సమాధానం చెప్పాలండి ఖచ్చితంగానే. వాళ్ళు ఇచ్చిన ఏదో రిపోర్ట్కి ప్రధానమంత్రి రెస్పాన్స్ ఇవ్వడండి ఆ సిచ్యువేషన్లో అడగాల్సిన క్వశ్చన్ కూడా కాదు. దానికి ప్రధానమంత్రి గారు చేసిన పని కరెక్టే అని నా అభిప్రాయం. అలాంటి వినిపించలేదు. ఒకవేళ వినిపించున్నా కానీ చెప్పకపోవడం కరెక్టే అని నా అభిప్రాయం. ఎందుకంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ దేనికి సంబంధించి సిచ్యువేషన్ దానికి సంబంధించిన క్వశ్చన్ అడగాలి కానీ అక్కడ కావాలని ఖచ్చితంగా ఎవరైతే ఆ రిపోర్టర్ ఉన్నారో ఆవిడ ఖచ్చితంగా కావాలని చేసిన పని ఉన్నది. దీని వెనకాల స్పెషల్ అజెండా ఉందని నాకు అనిపిస్తుంది. సో నా అభిప్రాయ ప్రకారం మనకి ఇక్కడ ప్రెస్ ఫ్రీడమ్ ఉందనేది నా అభిప్రాయం అండి. నా అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తే లైక్ చేసి కామెంట్ చేయండి. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.